152లో కూడా మాకు దొరికేది గవే సార్. అంటే ఇప్పుడు నేను ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ లో ఉన్నా, మా ధర్మపురి కదా. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎల్లంపల్లి మీద నుంచి ఒక 300 టీఎంసీలు వాటర్ 5 సంవత్సరాలు కూడా 150 నుంచి మొదలు పెడితే 300, 400, 500 టీఎంసీలు కూడా పోయినాయి. అసలు ఈ అన్నారం, మెడిగడ్డ, సుందిల్ల లేకుండానే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు చేసిన ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అర్థం చేసుకోవాలి సార్. ఇది ఎల్లంపల్లి లాంటిదో శ్రీరామ్ సాగర్ లాంటిదో కాదు. నేను ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన సరిపోతుండే కదా అంటే ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా నెక్స్ట్ 50 years ఎల్లంపల్లిలో ప్రతి సంవత్సరం వరద వస్తుందని? ఇప్పుడు 5 సంవత్సరాలుగా అయితే వచ్చింది. కట్టినప్పటి నుంచి ఇప్పుడు శ్రీరామ్ సాగర్ కట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చింది సార్? శ్రీరామ్ సాగర్ వేరు, అక్కడ అంత వాటర్ అనేది అట్లా కాదు కదా. కడెం దగ్గర వచ్చే ఫ్లో. ఇప్పుడు మీరు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన 2017 నుంచి ఏ ఇయర్ కూడా మీరు చూడండి 150-200 టీఎంసీ. రాజశేఖర రెడ్డి ఎందుకు తుమ్మిడేటి ప్లాన్ చేసి అదే చెప్తున్నా కదా, ప్రాజెక్ట్ డిజైనింగ్ అందుకని చెప్తున్నా కదా. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైకిల్ ఎట్లుంటది అంటే ఫస్ట్ 50 years నేను చెప్పిన క్లెయిమ్ అవాస్తవం. మీరు చూడండి 2015 అర్ధ సత్యం, అవాస్తవం కాదు, అర్ధ సత్యం. 2015 నుంచి ఏ ఇయర్ అయినా 150 నుంచి 200 టీఎంసీలు ఏ ఇయర్ అనేది విత్డ్రా చేసుకోండి. ఏ ఇయర్ లో కూడా లేదు. ఏ ఇయర్ అనేది విత్డ్రా చేసుకోండి. చెప్పండి. ఫస్ట్ 50 years లో అంటే ఇప్పుడు ఒక 10 years వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ ఒక సైకిల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 50 years లో 5 years లో 2 years డ్రాట్, 2 years సర్ప్లస్, 1 year ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు 50 years లో కొంచెం ఈ 50 ఏళ్ళు వర్షాలు బాగా పడతాయి అనేది ఒక అంచనా ఎన్విరాన్మెంట్ వాళ్ళది. ఏది వాళ్ళు అంటాం కదా, ఈ దీనికి సంబంధించిన చేసేవాళ్ళు వాతావరణ పరిశోధన శాఖ, మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. సో వాళ్ళు ఇచ్చినది ఏంటంటే ఈ 50 years లో 10 years స్టార్ట్ అయింది మనది, వర్షాలు ఎక్కువ పడతాయి. బట్ గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఎందుకంటే తెలంగాణది పరాశకం కాదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇది చావు బతుకుల సమస్య. 20 ఏళ్లలో 35,000 మంది రైతుల బలిదానాల చరిత్ర తెలంగాణది. మంచిగా ప్రాక్టీస్ చేసుకునే నేను ఒక్కరోజు పేపర్లో 7 ఒక్క జిల్లాలో ఒక్క పేపర్లో ఆత్మహత్యలు చేసుకున్న వార్త చూసి కోటి ఇసిరేసి నేను వచ్చాను తెలంగాణ ఉద్యమం. ఒకసారి అడుగుదాం చంద్రకుమార్ గారు.